భారీ వర్షాలతో పల్నాడు జిల్లాలో రోడ్లు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు పల్నాడు జిల్లా మదమంకిపాడు నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మొంతా తుఫాన్ దాటికి పల్నాడు జిల్లా అయితే విలవెల్లాడుతుందని చెప్పొచ్చు. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అనేక పట్టణాలు పల్లెలు అని తేడా లేకుండా అన్నీ కూడా నీట మునిగాయి. ప్రధానంగా చూసుకుంటే వినుకొండ నియోజకవర్గంలో అయితే తీవ్ర స్థాయిలో ఇది తుఫాను ప్రభావం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనము మా వినుకొండ నియోజకవర్గంలోని మదమంచిపాడు గ్రామం వద్ద ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే గుండ్లకమ్మ వాగు అనేది ఉధృతంగా ప్రవేశిస్తుంది. ఎంత ఉధృతంగా అంటే దాదాపు ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఈ గుండ్లకమ్మ ప్రవాహం అనేది మేము ఇక్కడ చూడలేదని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. మనం చూసినట్టయితే ఈ మదమంచిపాడు గ్రామం నుంచి అవతల తిమ్మాపురము, అదేవిధంగా గోళ్లపాలెం, అదేవిధంగా మొలకలూరు, అద్దంకి వరకు కూడా ఈ మార్గం వెళ్తూ ఉంటుంది. అయితే ఈ మార్గం పూర్తిగా అర్ధరాత్రి నుంచి కూడా ఆగిపోయిన పరిస్థితి. చూసినట్టయితే ఇది పెద్ద వంతెన ఉంటుంది. ఇక్కడ ఈ వంతెన మీద నుంచి కూడా దాదాపు 5 నుంచి 6 అడుగుల మేరకు పైనే ఈ గుండ్లకమ్మ ప్రవాహం అయితే కనిపిస్తుంది. ప్రవాహం తీవ్రత అనేది రాత్రి నుంచి కూడా ఇదే స్థాయిలో ఉంది. పూర్తి స్థాయిలో ప్రకాశంలో ఎక్కువ శాతం బాగా వర్షం పట్టడం వల్ల ఈ తుఫాన్ దెబ్బకి ఆ ప్రవాహం అంతా కూడా ఇటు వస్తూ ఉంది. లోతట్టు ప్రాంతం అవటం వల్ల కూడా చూసినట్టయితే ఈ ప్రధానంగా ఉన్నప్పుడు ఈ మదమంచిపాడు గ్రామం నుంచి అవతలకి వెళ్లే తిమ్మాపురం మధ్య రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయినాయి. దీంతో ఇక్కడ ఇటు గ్రామస్తులు అయితే ఇటు వాళ్ళు ఇటే అటు వాళ్ళు అంటే పూర్తిగా ఎక్కడ నిలిచిపోయినారు. మనం చూసినట్టయితే విజువల్లో అవతల గ్రామస్తులు కనిపిస్తూ ఉన్నారు. అవతల నుంచి కూడా చూస్తూ ఉన్నారు. యువతల రావడానికి అవకాశం లేదు. అదేవిధంగా యువతల ఈ గ్రామస్తులు అటు వెళ్లే పరిస్థితి కూడా లేదు. దీంతో ఈ ప్రధానంగా మదమంచిపాడు నుంచి అద్దంకి వైపు వెళ్లే వాళ్ళకైతే తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. ఈ గుండ్లకమ్మ ప్రవాహం అనేది దాదాపు ఈ మధ్యకాలంలో అయితే కొన్ని ఏళ్ల తర్వాత మేము ఈ ప్రవాహం చూస్తున్నాం. మేము ఎప్పుడో చిన్నప్పుడు చూసాము ఈ ప్రవాహాన్ని. ఇంత ఉధృతంగా ప్రవహించడం, ఈ స్థాయిలో ప్రవహించడం ఎప్పుడు చూడలేదని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు కూడా ఈ యొక్క ప్రవాహం దెబ్బకి ఈ యొక్క గుండ్లకమ్మ తీవ్రతకి పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా గ్రామస్తులంతా కూడా అసలు ఈ ప్రవాహం చూసి ఒక రకమైన ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ కూడా ఈ స్థాయిలో ప్రవాహం లేదని మాకు అధికారులు అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా ఈ ఏదైతే మొంతా తుఫాను ఉందో తుఫాను వల్ల కొంత వర్షాలు ఉంటాయి, దాని ప్రభావం ఉంటుందని చెప్పారు. కానీ ఈ గుండ్లకమ్మ ఈ స్థాయిలో ఇంత ఒక ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుందని కూడా మాకు ఎప్పుడు అంటే ఎవరు ఊహించలేదని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ఎటు చూసినా కూడా కన్నుచూపు మేరలో ఈ గుండ్లకమ్మ ప్రవాహం అర్థమవుతుంది. ఒక సముద్రం అయితే ఏ విధంగా అయితే అలల రూపంలో ప్రవహిస్తూ ఉంటుందో ఆ స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తుంది గుండ్లకమ్మ వాగు అనేది. దీంతో ఇక్కడ స్థానికులు కావచ్చు, అటు గ్రామస్తులు కావచ్చు, ఒక విధంగా చెప్పాలంటే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి. ఈ మదమంచిపాడు గ్రామానికి ఎక్కువ సంఖ్యలో జనాలు పక్కనే ఒక ఆంజనేయ దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి కూడా పెద్ద సంఖ్యలో జనాలు వస్తూ ఉంటారు. ఈ ఆలయానికి ఆనుకోనే ఈ యొక్క గుండ్లకమ్మ వాగు అయితే ఒక ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఉంది. దీంతో ఒక రాజు భక్తులను కూడా వస్తానికి అది రావద్దని చెప్పి కూడా అధికారులు ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా రాకపోకలైతే ఈ గుండ్లకమ్మ వాగు ఉధృతి వల్ల ఇటు మదమంచిపాడు నుంచి అటు తిమ్మాపురము అదేవిధంగా అద్దంకి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం పూర్తిగా అయితే రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఉధృతి కనీసం ఇంకా మరో 24 గంటల పైనే ఉండొచ్చు అని కూడా చెప్పి అధికారులు చెప్తున్నారు. దీంతో ఇక్కడ రాత్రి నుంచే ఒక పోలీసులు పెట్టి అధికారులు పెట్టి రెవెన్యూ సిబ్బందిని పెట్టి ప్రహరాగా కస్తున్నారు. చుట్టుపక్కల ఇక్కడ బారికేడ్లు పెట్టి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు తీసుకునేది. ఎవరు కూడా ఇటు ప్రవాహం దగ్గరికి రాకుండా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ చూసినట్టు స్థానికులందరూ కూడా ఈ ప్రవాహాన్ని ఉధృతంగా గమనిస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ తాజా పరిస్థితి ఎంతో వాళ్ళ మాటల్లోనే ఉందాం. చెప్పండి, ఇక్కడ గుండ్లకమ్మ వాగు పరిస్థితి ఇంత ఉధృతంగా ప్రవహిస్తుంది, మీరు ఎప్పుడైనా చూసారా ఏంటి? సార్, నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు. గతంలో నేను ఎప్పుడు చూడలేదు. ఇటు కనీసం 10 ఊర్లు వెళ్ళాలి. తిప్పరాపురం, గొల్లపాలెం, మొలకూరు, కొండ్రపోలు, వామనపాలెం 10 ఊర్లు వెళ్ళాలి. ఇది 2014లో మా శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు బ్రిడ్జి నిర్మాణించారు. 11 సంవత్సరాల నుంచి ఇంతవరకు వాటర్ ఎప్పుడూ రాలేదు. ఈ మొంతా తుఫాను వల్ల ఇప్పుడే రావటం, ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. పైర్లు కూడా చాలా నష్టమైనాయి. మాకు వరి పంటలు అన్నీ నష్టమైనాయి. మీ టీవీ మిత్రుల ద్వారా మేము కోరేది ఏంటంటే రైతులకు ఏదైనా చేయమని కోరుతున్నాము గవర్నమెంట్ని. ఓకే సార్, థ్యాంక్ యూ. పెద్దనా చెప్పండి, ఈ గుండ్లకమ్మ ఉధృతంగా ఉంది. ఇక్కడ ఏమేమి పంటలు వేసారు, ఆ పంటల పరిస్థితి ఏంటి? ఊరేసాము సార్. మరి జామాయిలు స్వభావాలు కొంత వేసారు. ఊరేసాము, వరి మొత్తం కొట్టకపోయింది. చేయలేం గుర్తుగా రావట్లేదు. చాలా రోజుల కింద వచ్చింది గుండ్లకమ్మ. ఇక్కడ వంతెన ఉందా? అసలు వంతెన ఎంత మేరకు ఉంది ఏంటి? పెద్ద బ్రిడ్జి అండి. అంత ఐడియా మాకు అర్థం కాదు, కానీ బ్రిడ్జి పెద్దే, పైగా పారుతున్నాయి. గతంలో ఎప్పుడైనా ఈ ప్రవాహం చూసారా? ఇంత చాలా కింద చూడాల. ఇప్పుడు ఇంతలో ఏం చూడాల. ఎప్పుడో 40-30 సంవత్సరాల కింద వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. చెప్పండి పెద్ద, మీదే ఊరు, ఏంటి పరిస్థితి, ప్రవాహం ఎలా ఉంది? అది ఇక్కడ పెదకంచర్ల అబ్బాయిని 20 సంవత్సరాలకి లోపు ఎప్పుడు రాలే ఈ వర్షం.
ఈ గులకమ్మ కానీ ఇదేనా 20 సంవత్సరాల లోపు మేము ఎప్పుడు చూసారు ఇప్పుడే. అంటే అధికారులు ముందస్తుగా ఏమైనా హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పారా? చెప్పారు కానీ మనం ఆడిగిపోయిన వాళ్ళు మనం మా ఎవడింట్లో వాళ్ళమే ఉన్నాం. ఈ ప్రవాహం వల్ల ఏంటి పంటలకి నష్టం ఉందా? పంటలకు నష్టం ఎందుకు లేదండి, వరి పంటల్లో అన్ని నష్టమేనైతే కోతలు కోసి చాలకి గొల్లుబడి అంతగా వరి పంటలు గందరగోళం అయిపోతాయి. అంటే ఇక్కడ ఏమేమి పంటలు వేస్తుంటారు, ఏంటి పరిస్థితి? ఇక్కడ అంతా వరేనండి, మీరు వచ్చే దారిలో చూశారు కదా, అంతా వరి పంటలు మొక్కజొన్న, పొగ తోటలు, పొగాకు చేలు కూడా ఉన్నాయండి. పొగచాలు కూడా అన్నీ ఎండిపోయి ఉరకేసిపోయినాయి. గత 30-40 ఏళ్ళుగా చూసుకుంటే ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ప్రవాహం అనేది లేదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎక్కువ వరి సాగు చేశామని, అదేవిధంగా పొగాకు ఇతర పంటలు కూడా వేసామని, అయితే అవన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుందని చూసినట్టయితే వరి అయితే పెద్ద మొత్తంలో నీట మునిగిందని, ఇక్కడ ఈ గుండ్లకమ్మ వాగు ఉద్ధృతి అనేది ఈ కనీవినేరుగు రీతిలో ఉండటం వల్ల తామంతా కూడా ఒక రకంగా ఆందోళనలో ఉన్నామని చెప్తున్నారు. అదేవిధంగా అటు అధికారులు, జిల్లా యంత్రాంగం అయితే తమకు ఈ తుఫాను వల్ల ప్రభావం ఉంటుంది, వరద ముప్పు ఉండొచ్చు, వర్షాలు బాగా పడొచ్చు అని చెప్పి వాళ్ళంతా ముందుగానే హెచ్చరించారు. అందుకు తగ్గట్టే తమకు అధికారుల చేత మాకు అప్రమత్తం చేశారు, మమ్మల్ని అన్ని విధాలా తగు జాగ్రత్త చర్యలు తీసుకునేలాగా మమ్మల్ని అంతా అప్రమత్తం చేశారని చెప్పి కూడా ఇక్కడ స్థానిక రైతులు చెప్తున్నారు. అయితే ఏదైనప్పటికీ ఈ గుండ్లకమ్మ వాగు ఉద్ధృతి అనేది గతంలో ఈ స్థాయిలో ఎప్పుడూ లేదని, ఇది ప్రమాద స్థాయిలో ఉండబట్టి మేమంతా కూడా ఒక రకమైన ఆందోళనలో ఉన్నామని చెప్పి చెప్తున్నారు. అయితే క్రమంగా వాగు ఉద్ధృతి తగ్గడం, వానలు తగ్గడం వల్ల కొంత ఊరట చెందుతున్నామని, రానున్న రోజులు ఈ ప్రవాహం తగ్గుతుందని, యథావిధిగా రాకపోకలు సాగించే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే తమ పంట అయితే కొంతమేరకు నష్టపోయే అవకాశం ఉందని చెప్పి అటు వ్యవసాయ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఆ దిశగా ఆలోచించి తమను ఆదుకోవాలని చెప్పి కూడా ఇక్కడ రైతులు, స్థానికులు కోరుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.